భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలోని సారపాక పంచాయతీ రాజీవ్ నగర్లోని అంగన్వాడీ సెంటర్లో సారపాక పంచాయతీ సర్పంచ్ గోగులోతు కిషోర్ శివరాం నాయక్, సూపర్వైజర్లు జగదాంబ, ముఖ్య అతిథిగా అంగన్వాడీ టీచర్ విజయ, హెల్పర్ అమృత, ఏఎన్ఎం గోపమ్మ, సంధ్యా బాలింతలకు శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి సర్పంచ్ కిషోర్ మాట్లాడుతూ గర్భిణులకు, బాలింతలకు, తల్లులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోకి పంపకుండా అంగన్వాడీ స్కూల్కి పంపాలని తెలిపారు. ఏరియా డెవలప్ చేస్తా, మిమ్మల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాను, మీకు అన్ని రంగాల్లో నేను తోడుంటాను అని చెప్పేసి నేను మీకు ఇంటింటికి వచ్చి ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగా పారిశుద్ధ్యంగా మనం అందరం బాగుండాలి అని చెప్పేసి మీ వీధిన రోడ్లు పట్టుకునే చూస్తున్నారండి, మట్టి లేని రోడ్లు మనం సాధించుకోగలుగుతున్నాం. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా డ్రైనేజీలు కూడా మనం మిగిల్చుకోగలుగుతున్నాం. మా దోమల నివారణకు దోమల మందు కూడా మనం సోమవారం నుంచి మహాశివరాత్రి తర్వాత నుంచి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా పిల్లలకి ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు మీ తరం అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి? ఈ జనరేషన్ పిల్లలు కంప్యూటర్లా పుడుతున్నారు. మనకి ఫోన్ రాదు, కానీ వాళ్ళు ఫోన్ ఇస్తే ఇన్ అండ్ అవుట్ మొత్తం చేసేస్తున్నారు. వాళ్ళకి ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు కూడా, మన పిల్లలు కూడా పోటీలో నిలబడాలి అంటే వాళ్ళకి చిన్న వయసులో వాళ్ళకి న్యూట్రిషన్ అనేది, ప్రోటీన్ అనేది వాళ్ళకి బాగా అందాలి అంటే ఈరోజు మనం అందిస్తున్న మన శక్తి కొద్దీ దాంతోపాటు మన ప్రజాప్రభుత్వం కూడా మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని గర్భిణులకు, పిల్లలకి, కిషోర బాలికలకి బాలమృతం అనే పేరుతో, గుడ్ల పేరుతో మెడిసిన్స్ చాలా అభినందనీయం. మనం ఈ ప్రజాప్రభుత్వంలో మనం ఉన్నాం, దాన్ని ఎన్నుకున్నందుకు మనందరికీ కూడా గర్వకారణంగా అనిపిస్తూ ఉంది. ఇటువంటి పథకాలతో ప్రభుత్వం ముందుకు వస్తే మనం అందరూ కూడా హర్షించి ఈ పథకాన్ని ఇంకా మరింతగా డెవలప్మెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఇన్ఛార్జ్ గారిని, అంగన్వాడీ టీచర్ గారిని, వార్డు మెంబర్ గారు, నర్సు గారు, మేడం అందరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా మా ఐటీసీ. ఎందుకంటే మేము మా ఐటీసీ అని అంటున్నామంటే ఈ ఊరు ఎంత పచ్చగా ఉండడానికి కారణం ఐటీసీ నుంచి మనకు కావాల్సినవి అన్నీ కూడా వాళ్ళు మనకు అందిస్తూ ఉన్నారు. వారు ఇలా స్వచ్ఛంద సంస్థ పెట్టి ఇలా ఇవ్వడం ఎంతో గొప్ప అదృష్టం. ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతలేవు. అవునా, జరుగుతున్నాయి తల్లి, మరి ఇంకా మంచిగా కార్యక్రమాలు మీరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పిల్లలకి మంచి విద్యను అందించాలి, పోటీ ప్రపంచంలో మనం నిలబెట్టాలి. పిల్లల్ని అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ని, ప్రతి ఇంటికి ఒక మంచి ఉద్యోగాన్ని, ప్రైవేట్ జాబ్లో మంచి ఉద్యోగస్తులుగా మనం తీర్చిదిద్దాలి. అప్పుడే మన తలరాతలు మారుతాయి. ఆ తలరాతను మార్చే విధంగా మనం మన పిల్లల్ని అందరినీ కూడా మంచిగా చదివించి మంచి పౌష్టికాహారాన్ని వారికి కూడా అందేలా కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి కోరుతున్నాను.